వాళ్ళని మనం గుర్తించం, వాళ్ళని మనం పట్టించుకోం. అంత అజ్ఞానంలో మన ఈ టాలీవుడే కాదు, తెలంగాణ కాదు, టోటల్ దేశమే ఉంది. ఆ అమ్మాయి గురించి ఎవరు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? ఆ అమ్మాయి యొక్క చిన్న స్థాయిన అమ్మాయి అని చెప్పేసి ఇప్పుడు బిగ్ని వేసుకొని బీచ్లో తిరిగిన వాళ్ళ గురించి ఏమో గట్టిగా మాట్లాడతారు. దేశం తరపు నుంచి ఆడిన అమ్మాయిలకేమో అసలు పట్టించుకోరు. ఎందుకు? ఆ అమ్మాయి యొక్క బ్యాక్గ్రౌండ్స్ హై రేంజ్లో లేదు, వాళ్ళ నాన్న హై రేంజ్లో లేడు, వాళ్ళకి 10 ఫ్లోర్ల బిల్డింగ్ లేవు, కోట్ల ఆస్తులు లేవు. వాళ్ళు యావరేజ్ స్థాయి మిడిల్ క్లాసులు కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోరు. ఆ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించినప్పుడు ఆ స్టేడియంలో చుట్టూ ఎట్లుందంటే ఆమె వెనక ఎవ్వరు లేరు. ఆ అమ్మాయి ఆ మెడల్ వేసుకుంటుంటే ఆ ముఖంలో ఒక ఏడుపు ఉంది. అది నాగబాబు మాట్లాడింది ఏంటంటే, యాక్చువల్ గా అతనికి నాగబాబు గారు దీనికి స్పందించాల్సిన అవసరం లేదు, ఇది చిన్న మ్యాటర్. కాకపోతే ఏంటంటే అతను ఎందుకు మాట్లాడాడు అనేది తర్వాత దాన్ని పక్కన పెట్టండి. కాకపోతే నాగబాబు గారు మాట్లాడిన దాంట్లో కూడా తప్పేం లేదు. కాకపోతే శివాజీ గారు ఏంటంటే అంత పెద్ద ఆడియో ఫంక్షన్ లో అతను మాట్లాడాల్సిన తీరు అది కాదండి. ఎందుకంటే అతను ఒక సీనియర్ యాక్టర్ అయి ఉండి ఎన్నో సినిమాలు తీసి ఆడవాళ్ళని కించపరిచేలాగా మాట్లాడటం అనేది రైట్ కాదు. దొంగలా డాష్ అని మాట్లాడటం అనేది రైట్ కాదండి. చీరలు కట్టుకొని రాండి అమ్మా బాగుంటది అంటే ఓకే, సామాన్లు ఇవన్నీ మాట్లాడటం అనేది రైట్ కాదు. నా 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 అభిప్రాయం అది. గురించి మాట్లాడతారు కానీ మన దేశానికి పోయిన వారంలో ఒక అమ్మాయి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది రన్నింగ్ లో. ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడలేరు? ఆ అమ్మాయి మన